వెల్కమ్ టు A1 మీడియా తెలుగు. వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లలో మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. కడప జిల్లా అధ్యక్షుడు జక్కుల కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, ఎస్సీ ఉపవర్గీకరణ వెంటనే అమలు చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాలలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ దళిత హక్కుల సాధన కోసం పోరాటం మరింత ఉధృతం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో రాష్ట్రంలో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్టికల్ అన్నట్టు తీసుకొచ్చారు. ఒక దొడ్డుదారిలో సరైన ఆర్టికల్ ఇది ఆఖరికి తీసుకొచ్చి హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలో మారితే దళితులకి రిజర్వేషన్లు వర్తించాలని చెప్పని ఈరోజు చెప్పుకొస్తూ దళిత క్రైస్తవులకి దళితుల్ని అనగదొక్కడానికని ఈ ఆర్టికల్ తీసుకొచ్చారు. నేను దళిత సోదరులకు ఒకటి చెప్తాను, క్రైస్తవ సోదరులంతా ఒకటి చెప్తాను. దళిత క్రైస్తవులందరూ రోడ్డు మీదకి వచ్చి మనం ఉద్యమం కనుక చెయ్యకపోతే లేకపోతే రాబోయే రోజులు చాలా ప్రమాదకరమైన. ఎందుకంటే మన పిల్లలు భవిష్యత్తు దెబ్బతింటుంది. ఈ ప్రశ్నలు ఆట ఎందుకంటే తీసుకొచ్చిన ఆటలు ఏదైతే ఉందో 6 నెలల లోపల పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఏమి ప్రవేశపెట్టిన పరిస్థితులు ఏమి లేవు. ఎటువంటి పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా రాజ్యాంగంలో ఎక్కడా కూడా దళితులకు క్రైస్తవ మతంలో మారితే మీకు నిద్రాజుకుంటామని ఎక్కడ ఏ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. రాజ్యాంగంలో ఎక్కడా లేని పదాన్ని తీసుకొచ్చి మీరు ఏదో ప్రెసిడెంట్ ఆర్డర్ని తీసుకొచ్చేసి దాంట్లో చేర్చి తీసుకొని పెట్టేసి దొడ్డుదాన్ని తీసుకొచ్చి ఈరోజు దళిత పరిస్థితి లేదంటే ఉరికిన పరిస్థితి లేదు. మేమందరం ఈరోజు దక్షిణ భారతదేశంలో 30 కోట్ల మంది జనాభా ఉన్నాం దళిత మైనారిటీ. దీంతో పాటు దేశంలో దళితులందరూ బయటకు వచ్చి రోడ్డు వచ్చి చేస్తే ఈ పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశించుకోవాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెలిసి ఈ ఆర్డర్ అయితే రద్దు చేయండి. మీ సౌలభ్యం కొరకు కాశ్మీర్లో 370 రద్దు చేశారు కదా, 35A రద్దు చేశారు కదా, ఇదే రద్దు చేయరు. ఇన్ని కోట్ల మంది దళితులకి ఇది నష్టం చేకూరుతుందంటే మీరు కిందకు రారా? అంటే ఇది ఎక్కడ రద్దు చేస్తే దళితులు ఉద్యోగాల్లోని ఆర్థికంగా ఎదిగిపోతారేమని భయంతోనే కదా మీరు ఇది చేస్తున్నారు. ఎంతకాలం మా దళితులను అనగదొక్కాలని చూస్తారు. మీరు అలా అనగదొక్కాలని మీరు చూసినప్పుడల్లా మేము బంతులకు పైకి వేస్తూనే ఉంటాం. గుర్తుపెట్టుకొని మేము అందరూ కూడా చెప్తున్నాం, రాజకీయ నాయకులు అందరూ కూడా చెప్తున్నాం. అధికారిక పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలకి, ప్రతిపక్షంలో ఉన్న గతంలో పనిచేసిన ఎంపీలు అందరికీ కూడా చెప్తున్నాం. మీరందరూ మీ గలం ఎప్పుడుండే ఓట్ల కోసం వాడుకుంటే కాదు దాదిని రాజ్యాంగం పద్ధతిగా ఏదైతే ఉందో మాకు రాజ్యాంగంలో లేని పదం తీసుకొచ్చేది మాకు దళిత క్రైస్తవులకి మేము ఇది ఒప్పుకోం అంటే మేము ఒప్పుకోం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళి ఉద్యమాన్ని తీసుకొచ్చి కలెక్టరేట్ ముట్టడి చేపడతామని 27 జిల్లాల కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా మీరు ఇది రద్దు చేయకపోతే చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ జైలుతో మీరు నల్లి రాజేష్ వెంటనే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వెంటనే